Chiran, Chiran, I can't hear your voice. You can't hear my voice. Sir, now? Sir. Okay, now okay. Then okay, sir. Yeah, today we will learn some extracurricular activities in mathematics. Okay, sir. This is the book of Shakuntala Davis, who is considered as a human computer. Today we will practice on her book. Okay, sir. Sir, రాయాలా సార్ ఇట్ని నేను చెప్పినవి రాయండి, మిగతా అవసరంలా. ఓకే సార్. సో ఇక్కడ నెంబర్స్ ని బాగా అర్థం చేసుకోవాలి. ఇవి యాడ్ చేయాలి మీరు. 10 ones are 10, 11 ones are 11, 12 ones are 12, 13 ones are 13. ఇలా ఉన్నాయి కదా. ఈ లాస్ట్ వచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ 1 2 3 4 5 6 7 వచ్చేస్తుంది. అండ్ సో ఆన్, ఇలా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ స్టెప్స్, సీక్రెట్ స్టెప్స్. ఇవి స్ట్రైట్ స్టెప్స్ ఏంటంటే 154 into 1 ఎంత, 154. 154. ఈ వీటిలో డిజిట్స్ ని యాడ్ చేస్తే మీరు 1 + 5 + 4 ఎంత, 10 వస్తుంది. 10 మళ్ళీ యాడ్ చేస్తే 1 + 10 0 వస్తుంది. 1 + 0 1 వస్తుంది. అట్లాగే 155 1 అని తీసుకున్నారు అనుకోండి, అవి యాడ్ చేసిన 11 వస్తుంది. అవి రెండు కలిపితే ఎంత వస్తుంది, 2 వస్తుంది. తర్వాత స్ట్రైట్ స్టెప్స్ 1 తో మల్టిప్లై చేయటం అండ్ అవి యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుందో చూడటం. 12 వచ్చింది ఇక్కడ, 1 + 5 + 6 12 వచ్చింది. మళ్ళీ 1 + 2 యాడ్ చేస్తే 3 వచ్చింది. అలాగే 161 వచ్చింది ఇక్కడ లాస్ట్ లో, 161 యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 8 వచ్చింది. ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ ఫెయిర్లీ obvious దట్ the secret steps work, but nonetheless curiosity. ఇక్కడ చూడండి, 1 తో చూసుకోండి. ఇక్కడ 1 ones are 1, 11 11s ఎంత, 11 121. 121. తర్వాత 111 into 111, 1 1 2 3 1 2 3 1 2 3 1 1 2 3 2 1. 1 ఇక్కడ టోటల్ ఇక్కడ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. 2 డిజిట్స్ ని 2 డిజిట్స్ తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే, యాక్చువల్లీ 4 డిజిట్స్ అయినాయి. 4 డిజిట్స్ అయినాయి. 4 డిజిట్స్ అయినాయి. కానీ మనకు వచ్చే నెంబర్ ఎట్లా ఉందంటే, మనకు వచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది ఇట్స్ ఏ 3 డిజిట్ నెంబర్. అట్లాగే ఇక్కడ 111 ని 111 తో మల్టిప్లై చేస్తే మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 6 డిజిట్స్ ఉన్నాయి. 3 + 3 3 + 3. ఇక్కడ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి, 5 డిజిట్స్ వచ్చినాయి, ఒకటి తక్కువ వచ్చింది. అట్లాగే మిగతావి కూడా కౌంట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు 4 ones into 4 ones ఎంత వస్తుంది,
మొత్తం 4 ఎన్ని ones డిజిట్స్ into మనకి 4 ones 8 డిజిట్స్ అని వచ్చే 8 నెంబర్ digits. 7 డిజిట్స్ ఉంటాయి 4 వన్స్ 7 ఉన్నాయి కాబట్టి digits. 4 దాకా వచ్చి మళ్ళీ వెనక్కి తిరగాలి 1 2 3 4 3 2 1 అర్థమైందా 5 వన్స్ ని 5 వన్స్ తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 5 ones ని 5 ones తో మల్టిప్లై చేస్తే 1 2 3 4 5 4 3 2 1 4 3 2 1 6 వన్స్ ని 6 వన్స్ తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 1 2 3 4 5 6 5 4 3 2 1 అట్లాగే 9 దాకా ఇక్కడ రాయటం జరిగింది 9 వన్స్ ని 9 వన్స్ తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 1 2 3 4 5 6 7 8 9 8 7 6 5 4 3 2 1 అర్థమైంది తర్వాత నెక్స్ట్ గమనించండి 11 11 ఎంత 121 అదే 11 క్యూబ్ అయితే 11 క్యూబ్ 11 క్యూబ్ అయితే అక్కడ ఏం జరిగిందంటే 1331 వచ్చింది ఇందాటేమో 121 వచ్చింది 121 11 స్క్వేర్ అంటే 121 11 క్యూబ్ అంటే ఎలా రాస్తాం మనం 11 క్యూబ్ ని ఎట్లా రాస్తాం 11 పవర్ 3 11 3 సార్ 11 రాసి పైన 3 రాస్తాం ఇది 11 స్క్వేర్ ఇలా రాస్తాం 11 స్క్వేర్ అన్నప్పుడు ఆ 2 మధ్యలోకి వచ్చేసింది ఓకే ఇప్పుడు 11 ఎన్నిసార్లు ఉన్నాయి చూడండి ఇక్కడ 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ ఇలా మల్టిప్లికేషన్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే 11 క్యూబ్ అంటారు దీన్ని ఏమంటారు 11 క్యూబ్ అంటాం 11 క్యూబ్ అన్నప్పుడు ఇదిగో ఈ నెంబర్ మధ్యలోకి వచ్చేసి 1331 ఏమొస్తుంది 1331 వస్తుంది 1331 ఓకే తర్వాత దీన్ని ఏమంటారంటే 11 పవర్ 4 అంటారు దీన్ని ఏమంటారు 11 పవర్ 4 11 పవర్ 4 ఎంత వచ్చింది 14641 14641 వచ్చింది అర్థమైందా ఇవ్వండి ఎట్లాగంటే ఈ 1 కలపండి ఇక్కడ నెంబర్స్ ఈ 2 నెంబర్లు కలిపితే 2 వచ్చింది ఇటు 1 ఇటు 1 ఇప్పుడు ఈ 2 ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ లో 1 వేసుకోండి ఇక్కడ మీరు ట్రయాంగులర్ షేప్ లో 1 వేసి ఈ 2 కలిపితే ఈ మధ్యలో రాయండి ఇటు చివరి 1 ఇటు చివరి 1 రాసుకోవాలి ఇంకా తర్వాత ఈ 2 కలపండి ఈ 2 కలిపితే ఎంత 3 ఈ 2 కలిపితే ఎంత 3 ఇటు 1 ఇటు 1 ఇదే ఇక్కడ ఉంది చూడండి మీకు 1331 నెక్స్ట్ ఈ 2 యాడ్ చేయండి ఈ 2 యాడ్ చేస్తే ఎంత 4 ఈ 2 యాడ్ చేస్తే ఎంత 3 + 3 6 ఈ 2 యాడ్ చేస్తే ఎంత 4 ఇటు 1 ఇటు 1 రాయాలి ఇప్పుడు ఇదే ఇక్కడ ఉంటుంది మీకు 14641 సార్ మీ వాయిస్ తక్కువగా ఉంది సార్ సౌండ్ ఇప్పుడు 11 ని 5 టైమ్స్ మల్టిప్లై చేసాం అనుకుందాం 11 పవర్ 5 ఇప్పుడు ఏం కావాలి నాకు 11 పవర్ 5 కావాలి 11 పవర్ 5 కావాలి నాకు 11 పవర్ 5 కావాలంటే ఏం చేయాలి చెప్పండి ఈ 2 కలపండి ఎంత 5 ఈ 2 యాడ్ చేస్తే 10 ఈ 2 యాడ్ చేస్తే 10 ఈ 2 యాడ్ చేస్తే 5 ఇక్కడ 1 అంటే 11 పవర్ 5 ఏమవుతుందంటే 1 5 10 10 5 1 అర్థమైందా నెక్స్ట్ 1 పవర్ ఎంత రాసినా ఎంత వస్తుంది మనకి 1 వస్తుంది క్యూబ్ రూట్ 8 అంటే ఎంత అది కూడా 1 ఓకే 2 స్క్వేర్ అంటే ఎంత 4 3 స్క్వేర్ అంటే ఎంత 9 2 స్క్వేర్ ఎట్లా 4 3 స్క్వేర్ ఎట్లా 9 వాటిని రివర్స్ చేశారనుకోండి రివర్స్ చేసినా కూడా అలాగే వస్తాయి 1/4 1/9 అర్థమైనా
నెక్స్ట్ ఇక్కడ చూడండి నెంబర్ 2 గురించి మాట్లాడుకుందాం. ఇందాక 1 గురించి మాట్లాడుకున్నాం అంతా. ఇప్పుడు 2 గురించి మాట్లాడుకున్నాం. 2 1s are 2 అలాగే ఉంటది. 2 2s are 4 అలాగే ఉంటది. అట్లాగా 2 4s are 8 అలాగే ఉంటది. 2 5s are 10. 10 అన్నప్పుడు 1 + 0 ఎంతది? 1 + 0 అంటే 1. 2 6s 12. 1 + 2 ఎంత? 3. 2 7s 14. 1 + 4 ఎంత? 5. 2 8s 16. 1 + 6 ఎంత? 7. అట్లాగే 2 9s 2 అట్లాగా 2 18s దాకా మొత్తం యాడ్ చేసుకుంటే ఇవి అర్థమైందా మీకు ఎలా వచ్చినాయో? అండ్ సో ఆన్. The secret steps go on working at infinite terms, always giving you the same sequence. మళ్ళీ ఇదే సీక్వెన్స్ మళ్ళీ వస్తా ఉంటుంది మనకి. మళ్ళీ వస్తా ఉంటుంది. ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫైనల్లీ హియర్ ఇస్ అనదర్ ఆడిటీ అసోసియేటెడ్ విత్ 2. ఇప్పుడు ఇవి యాడ్ చేయాలి. యాడ్ చేయగలుగుతారా? ఇప్పుడు ఏం రాసాం? 1 2 3 4 5 6 7 8 9. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9. మళ్ళీ రివర్స్ చేసాం దీన్నే. 1 2 3 4 5 6 7 8 9. మళ్ళీ రివర్స్ చేసాం. 1 2 3 4 5 6 7 8 9. యాడ్ చేసాం. యాడ్ చేస్తే ఎంత? యాడ్ చేస్తే 22. +2 కూడా ఉంది లాస్ట్ లో. +2 కలిపిస్తే మొత్తం ఎంత వస్తుంది మనకి? 2 వచ్చేస్తుంది. 2 అంటే 4 టైమ్స్ రాసి +2 కలిపితే ఎంత వచ్చిందంటే ఎన్ని చెప్పాలి? ఆన్సర్ ఏం చెప్పాలి? అన్ని 2లే చెప్పాలి. నెక్స్ట్ నెంబర్ 3 గురించి. నెంబర్ 3ని ఇగో చూడండి, 1 cube 5 cube 3 cube ఏమొస్తుంది? 153 వస్తుంది. ఏమొస్తుంది? 153. ఫినామినా. 153 ఎట్లా రాయొచ్చు? 1 cube + 5 cube + 3 cube. 1 cube అంటే ఎంతమ్మా? 1 cube 1 cube 1. cubes. 5 cube ఎంత? 5 cube 125. 3 cube ఎంత? 27. 27. ఎస్, 3 cube అంటే అంతే కదా. 3 × 3 × 3 ఎంత? 27. 3 3s are 9. 9 3s are 27. ఓకే, ఇప్పుడు ఈ రెండు కలిపితే ఎంత? 125కి 1 కలిపితే 126 + 27. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 153. నథింగ్ బట్ 1 cube 5 cube 3 cube. ఓకే, రైట్. ఇప్పుడు మనం మన జనరల్ మ్యాథ్స్ చేద్దాం. మనం నిన్న కాసేపు పజిల్స్ ఆడాం కదా. ఇప్పుడు కూడా కాసేపు పజిల్స్, మళ్ళీ కాసేపు గేమ్ ఆడదాం. నిన్న ఈ గేమ్ వరకు అయిపోయిందా? నెక్స్ట్ గేమ్ చూడండి. నెక్స్ట్ గేమ్, విచ్ కప్ గెట్ ఫిల్డ్ ఫస్ట్? Which cup get filled first? 4, sir. Sir, this first one, sir. ఏది? ఫస్ట్ వన్. ఇప్పుడు 1 లో పడింది 3కి వెళ్ళిపోయింది. ఇక్కడ మనకి లాస్ట్ లో ఏమేమి ఉన్నాయో చూడాలి మీరు. లాస్ట్ లో ఏమేమి ఉన్నాయి మన దగ్గర? ఆ కప్సే కదా ఫిల్ అయ్యేది. 4 గాని, లేకపోతే 5 గాని, లేకపోతే మన 6 గాని 7 గాని నిండేదానికి ఛాన్స్ ఉంది. ఏది నిండుద్ది ఫస్ట్? సార్ ఫస్ట్ వన్ సార్. ఓకే, ఫస్ట్ దీనిలో పడుతుంది. దీనిలో పడిన తర్వాత వాటర్ ఇటు వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది తక్కువ హైట్ లో ఉందన్నమాట. ఇటు వచ్చేసి 3కి వస్తుంది. 3కి వచ్చిన తర్వాత ఇక్కడ ట్యాప్ ఓపెన్ లేదు 4 లో నిండటానికి. నీకు ట్యాప్ ఓపెన్ లేదు కదా, చూసారా? ట్యాప్ ఓపెన్ లేకపోతే ఎట్లా నిండుద్ది పాపం అది? కాబట్టి ఏది నిండుద్ది మీకు? 5 నిండుతుంది. ఏమవుద్ది? 5. ట్యాప్ ఓపెన్ లేదు కదా 4 నిండటానికి, అందుకోసం 5 నిండి. నెక్స్ట్ ఇది కూడా అంతే. చెప్పండి ఇది. ఫస్ట్ దిస్ వన్ సార్. విచ్ కప్ ఫిల్స్ ఫస్ట్ అని ఉంది సార్ పైన. అది 1 లోంచి 2కి వెళ్తుందా 3కి వెళ్తుందా? 1 లో నుంచా సార్? 4కి 9కి వెళ్తుంది సార్. 1 లోంచి మనం ఆ వాటర్ పోసినప్పుడు
కూల్ డ్రింక్ పోసినప్పుడు 2 కి వెళ్తుందా 3 కి వెళ్తుందా? 2 కి సార్. 2 కి వెళ్ళదు. 3 తక్కువ హైట్ లో ఉంది చూడండి. 3 వైపు ఈ వైపు తక్కువ హైట్ లో ఉంది కదా, ఇది ఫస్ట్ వెళ్ళిపోద్ది. ఇది ఇక్కడికి వచ్చేదంతా వాటర్ ఇట్లా పోస్తావు, గాల్లోంచి పోయావు కదా, ఇట్లా నిండుతుంది. నిండి ఇటు వచ్చేస్తుంది, ఇటు వచ్చేసి ఇటు వస్తుంది, ఇటు వచ్చేసి ఇటు పడతా ఉంటది. ఇట్లా పడతా ఉన్నప్పుడు ఇటు నుంచి బ్లాక్ లేదు కదా, హోల్ లేదు కదా ఇక్కడ 7 కి వెళ్ళడానికి. సో ఇది నిండిపోయి ఇటు నుంచి ఇటు వస్తుంది, ఇటు వచ్చేసి ఇది నిండుతుంది ఫస్ట్. అర్థమైందా? కాబట్టి ఏం నిండటానికి అవకాశం ఉంది? 6 ఫినిష్ అవడానికి అవకాశం. అర్థమైందా? తర్వాత ఇది చేద్దాం. కెన్ యూ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్? మిస్సింగ్ నెంబర్ ఎస్. 2 4 6 కలపండి. 2 4 6 కలపండి. 10 12 12. ఇక్కడ 5 10 కలిపితే ఎంత వచ్చింది? 15. అంటే ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఎంత? 2. ఎందుకు సార్ 2 అయింది? 2 ఇది 5 ఇచ్చాడు కదా. కాదు 2 కాదు. గెస్ చేయండి. 3 సార్. ఎట్లా 3? ఎట్లానా ఏమో సార్ తెలియదు, చెప్తానాగండి. 2 4 6 10 12 5 10 15 15 ప్లస్ సార్ 23. ఎలా? ఆ నంబర్స్ అన్ని మీరు కలిపారు కదా, అందుకని మళ్ళీ 15 20 12 కూడా కలిపితే 23 అవుతుంది. కాదు. చెప్పండి. మిస్సింగ్ నెంబర్ కొద్దిగా కష్టంగా ఉందా? సరే వదిలేసేయండి, వేరే చేద్దాం. ఇక చూడండి, 2 1s are 2. ఓకే, 2 2s are 4, 3 2s are 6. ఇది ఎట్లా ఉంది? 2 1s are 2 వచ్చింది ఇక్కడ. 2 2s are 4 సార్. 12 సార్. 2 3s are 6. అట్లాగే 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15. అర్థమైందా? నెక్స్ట్ బాక్స్, ఈ బాక్స్ 6 12 18. 6 12 18 24 సార్. ఎంతమ్మా? 24. కాదు. ఆగండి సార్. 6 12 6 1s are 6 రా. 6 2 12 6 3 18 6 4 6 3s 18. సార్ 24 సార్. 24 ఎట్లా వచ్చిందా సార్? 6 4s 24. కాదు, ఇది ఎన్ని 2s అయితే ఇది వచ్చింది. ఎన్ని 2s అయితే 2 ని ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది, 3 ని ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. 2 7 times 7 times 7 సార్ ఆన్సర్. 7 1s are 7. ఇది ఏం చెప్పాలి? 7 1s are 7. ఇది ఎలాగైతే 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18 అయిందో, 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21. అర్థమైందా? రాయాలి. ఇక్కడ కూడా చూడండి అమ్మా, 3 1s are 3. ఇది 3 1s are 3, 3 3s are 9, 3 5s are 15. అట్లాగే ఇక్కడ 6 1s are 6, 6 5s are 30. ఇక్కడ ఎంత? 6 2s are 6 3s అంతే కదా. 6 3s are 80. అర్థమైందా? ఇక్కడ చూడండి, 10 1s are 10. ఇది 10 1s are 10, 10 2s are 20, 10 3s are 30. తర్వాత ఇది చూడండి, 8 1s are 8. తర్వాత ఇదెంత? 8 2s are 16. ఇప్పుడు ఇక్కడ ఎంత? 8 3s are
8 3s 8 3s are 24. ఓకేనా, అర్థమవుతుందా? సార్ sir. తర్వాత ఈ బాక్సులన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇంకా ఇదిగో ఇది కూడా ఉంది, ఇది కూడా ఇదే మోడల్. చెప్పండి ఇక్కడ ఎంత, ఇది ఎంత ఉన్నట్టు ఇక్కడ? 7 1s are sir. 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21. ఇదేమో ఇదెంతమ్మా? 9 2s అమ్మా. ఇది 9 2s అయితేనే 18 అయ్యేది. అట్లాగే 9 3s అయితే 27. మరి ఫస్ట్ లో ఎంత ఉంటది? 9 1s are 9 1s are 9. కరెక్ట్ ఆన్సర్. 9 1s are 9. ఇక్కడ చూడండి అమ్మా, 11 1s are 11, 11 2s are 22. ఓకే, ఇక్కడ కూడా 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9. ఇక్కడ ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి? 11 3s చేయాలి. 11 3s are 33. ఇవి చేయండి అట్లాగే. సార్ two tables sir. 2 ఇక్కడ 4 1s, ఇది 4 1s, ఇదేమో 4 2s, ఇదేమో 4 3s. number 2. ఇదెంత? 2 2s, ఇది 2 3s, ఇది 2 2s 4. ఇది ఇక్కడ ఎంత ఉంటది? 2 1s ఉంటది, అంతేనా? 2. తర్వాత ఇక్కడ చూడండి, 12 sir. ఇది 4 1s, ఇది 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12. అట్లాగే ఇక్కడ 6 1s, ఇదేమో 6 3s. ఇక్కడ ఎంత ఉంటది? 6 2s ఉంటది. 6 2s అంటే ఎంతమ్మా? 12. yes 12. అర్థమైంది ఇంతవరకు? కృష్ణ, ఎందుకమ్మా లేట్ అయ్యో? టైంకి వచ్చేయాలి. ఓకే సార్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేయండి. దీనిలో ప్యాటర్న్స్ ఏమున్నాయో గమనించి ఆన్సర్ చెప్పండి. చెప్తాను ఆగండి సార్. 7 1 7 7 which table is there? ఏ టేబుల్ 7 వస్తుంది సార్? 1 ఇక్కడ ఈ రెండు కలిపితే ఇది వచ్చింది. ఈ రెండు ప్లస్ చేస్తే ఇది వచ్చింది. ఇక్కడ ఎంత వేయాలి? 4 వేయాలి. ఈ రెండు యాడ్ చేస్తే ఇది వచ్చింది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ మైనస్ పెట్టుకుని ఈజ్ఈక్వల్ పెట్టుకుని సరిపోయింది. 8 - 4 4 అయింది. ఇక్కడ కూడా మైనస్ పెట్టండి. ఈజ్ఈక్వల్ ఎంత? 7 లో 3 పోతే 4. తర్వాత ఇది చెప్పండి, మీ బాక్స్ లో ఇక్కడ సైన్ ఏం పెట్టాలి? నేను బాక్స్ లో ఎక్కడ సార్? ఇక్కడ సైన్ ఏం పెట్టాలి? ఇక్కడ మైనస్ పెట్టాలి. 15 - 12 = 3. ఇక్కడ కూడా అదే పెట్టాలి. 9 - 3 = how much? సార్ 9 - 3 = how much? 6. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మైనస్ పెట్టండి అమ్మా. 7 - 3 = 4. ఓకే, ఇది కూడా ఈజ్ఈక్వల్ పెట్టండి. ఇక్కడ మైనస్ పెట్టండి. ఇక్కడ 8 లోంచి ఎంత చేస్తే 5 వస్తుంది? 8 లో నుంచి 3 సార్. 3 ఎంత తీసేయాలి? 3 తీసేయాలి. yes. నెక్స్ట్ ఇది కూడా అట్లాగే చేయాలమ్మా. 12 లోంచి ఎంత? ఇక్కడ 13 చూడండి, 13 6. ఇక్కడ మైనస్ పెట్టా. 13 లో 6 పోతే 7 వచ్చింది. అట్లాగే 12 లో ఎంత పోతే 5 వచ్చింది? 12 లో ఎంత పోతే 5 సార్? 7 సార్. 7 కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు చూడమ్మా, 18 లో 4 పోతే 14 వచ్చింది. ఇక్కడ ఎంతలో 5 పోతే 8 వచ్చింది. ఎంతలో 5 పోతే 8 వచ్చింది సార్. -4 -3 రాంగ్ ఆన్సర్. 13 yes correct. 13 లో 5 పోతే 8 వచ్చింది. 13 లో 5 పోతే
ఎస్. ఇక్కడ చూడండి మైనస్ గుర్తు పెడితే సరిపోయింది. 30లో 15 పోతే 15 వచ్చింది కదా. ఇక్కడ కూడా సేమ్ సింబల్స్ వాడాలి. ఇక్కడ మైనస్ పెట్టండి, ఇక్కడ మిస్సింగ్ నెంబర్ 30 కాదు 20లో 10 పోతే 10 కరెక్ట్ ఆన్సర్. తర్వాత 9లో 6 పోతే 3 వచ్చింది. ఇప్పుడు ఎంతలో 7 పోతే 0 వచ్చింది. సార్ 7 సార్ 7లో 7 పోతే 0 వచ్చింది. ఓకే, అర్థమైందా? సార్ నెక్స్ట్ ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు ఇది మీరే చేయాలి. ఇంకా సరే ఆపరేషన్ ఏంటి చెప్పండి. 42 రావాలి. 6, 7 కనబడుతున్నాయి. ఏం చేస్తే 42 వచ్చింది? మైనస్ కాదేమోనమ్మా. ఎంతో కొంత పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ప్లస్ పెట్టొచ్చు, మైనస్ పెట్టొచ్చు, ఇంటూ పెట్టొచ్చు, పెట్టొచ్చు. అవన్నీ మీరు ఊహించాలి. నేను ఒకటి హింట్ ఇస్తాను చూడండి, మీకు క్లూ ఇస్తా. ఇక్కడ నేను ఇంటూ పెట్టా. 6 into 7 6 7 ఎంత? 42. అట్లాగే ఇక్కడ కూడా చేయాలి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ పెట్టాలి, ఇక్కడ ఇంటూ పెట్టాలి. ఇప్పుడు ఎంత పెట్టి 5 మల్టిప్లై చేస్తే 25 వచ్చింది. అరే 4 5 20 రా. 5 కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇక్కడ కూడా నాన్న ఇక్కడ ఇంటూ పెడుతున్నా, ఇక్కడ ఈజ్ ఈక్వల్ పెడుతున్నా. సరిపోతుందిగా. 2 7s 14. ఇంటూ పెట్టాలి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ పెట్టాలి. చెప్పండి. 5. ఇప్పుడు ఇక్కడ ఏం చేయమంటారు నన్ను? ఇది చూడండి, ఇక్కడ ఇంటూ పెట్టా, ఇక్కడ ఈజ్ ఈక్వల్ 2 5 10. 2 5 10. ఇక్కడ ఈజ్ ఈక్వల్ పెట్టాలి, ఇక్కడ ఇంటూ పెట్టాలి. 3 కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇక్కడ ఇంటూ పెట్టాను, ఇక్కడ ఈజ్ ఈక్వల్ పెట్టాను. అట్లాగే ఇక్కడ కూడా ఈజ్ ఈక్వల్ పెట్టాలి, ఇక్కడ ఇంటూ. ఎంత మిస్సింగ్ నెంబర్? ఎంత? 4 సార్. 4 2s are 8. నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఇంటూ పెట్టాను, ఇక్కడ ఈజ్ ఈక్వల్ పెట్టానమ్మా. ఇక్కడ కూడా ఇంటూ పెట్టండి, ఎంత? 2 7s 2 7 42. 6 6 ఎంతమ్మా? 6 6 6 ఎంత? 36. 42 అంటున్నారు ఎవరు? నేను అనలేదు సార్. చిన్ని కృష్ణ. చిన్ని కృష్ణ సార్. ఏంట్రా చిన్ని కృష్ణను? 6 4s 24. ఇక్కడ ఎంత రాస్తే మళ్ళీ 24 వచ్చింది. 6 కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటూ పెట్టండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ పెట్టండి. ఎంత? 3 5 15 సరిపోయింది. ఇక్కడ కూడా ఈజ్ ఈక్వల్ పెట్టండి, ఇక్కడ ఇంటూ పెట్టండి. ఎంత? నెక్స్ట్ రైట్, ఇక్కడ ఇంటూ పెట్టండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ పెట్టండి. 6 6 are 36. ఇక్కడ కూడా ఈజ్ ఈక్వల్ పెట్టండి, ఇక్కడ ఇంటూ పెట్టండి. ఎంత? 7 7s 49. 7 7s are 49. నెక్స్ట్ ఇది చేద్దాం. ఓకే సార్. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ 3 ఇచ్చాడు ఈసారి బాక్స్ లో. ఏం చేస్తారు చెప్పండి నాకు? మొత్తం కలపండి. 3 5 8 కలిపితే ఎంత వచ్చింది చెప్పండి? 3 సార్ 16. 16 వచ్చింది. ఇట్లా కలిపితే 16 వచ్చింది. ఇప్పుడు ఇట్లా కలపండి.
16 సార్ 16 ఓన్లీ సార్ 16 సార్ 16 వచ్చింది. ఇట్లా కలపండి ఈసారి. 9 సార్ 9 9 వచ్చింది. అంటే ఇది ప్యాటర్న్ సరిగ్గా లేదు, క్లియర్ కట్ గా లేదు, అంటే ఎంతైనా రావచ్చు అని అర్థం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ 3, 5, 8 ఉంది, అట్లాగే 3, 8, 5 రాశాడు. ఓకే, రివర్స్ లో రాశాడు. ఇక్కడ 5, 7, 2 ఉంది, 5, 7, 2. ఇక్కడ ఎంత ఉంటుంది, మిస్సింగ్ నెంబర్ ఎంత? సార్ వాయిస్ స్ట్రక్ అవుతుంది సార్. వాయిస్ స్ట్రక్ అవుతుందా సార్? వాయిస్ స్ట్రక్ అవుతుందా? 8 + 2 10, 3 + 5 8, 5 + 2 7, 8 + 2 8 + 2 7 10. ఇప్పుడు ఈ రెండు కలపాలి మనకి. సార్ 8 3 + 5 8. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఏం జరిగిందంటే 3 + 5 8 వచ్చిన తర్వాత ఇక్కడ 8 లో 5 తీసేస్తే 3 వచ్చింది, 8 లో 5 తీసేస్తే 3 వచ్చింది. ఓకే సార్. తర్వాత 7 లోంచి 5 తీసేస్తే 2 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటది? 5, 2 కలిపితే ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఎంత వచ్చింది? 10. అట్లాగే సెకండ్ క్వశ్చన్, బి క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే సార్. 1 + 2 కలిపితే 3 వచ్చింది, అంతేనా? సార్ 1 + 2 కలిపితే 3 వచ్చింది. 3 వచ్చింది. 3 + 2 = 5. ఇక్కడ 4 కి 1 కలిపితే 5 వచ్చింది, మధ్యలో రాయాలి ఆన్సర్ ని. ఇక్కడ కూడా 1 + 2 కలిపితే మధ్యలో రాశాడు ఆన్సర్ ని. ఇక్కడ కూడా ఈ 1 + 4 కలిపితే 5 వచ్చింది, మధ్యలో రాశాడు. ఇక్కడ 1 ను 2 కలిపితే 3 వచ్చింది, మధ్యలో రాశాడు. ఇప్పుడు 2 ని 5 ని కలిపితే ఎంత వచ్చింది? 7 ఇక్కడ రాయాలి. 2 ని 5 ని కలిపితే అట్లాగే 3 ని 3 ని కలిపితే ఎంత వచ్చింది? 6 వచ్చింది, అది మధ్యలో రాశాడు. 7. తర్వాత ఈ బాక్స్ చూడండి, ఈ బాక్స్ ని డీకోడ్ చేయండి. బాక్స్ ని సార్ 6 + 2 8 సార్. కాదురా, కరెక్ట్ గా డీకోడ్ చేయాలి మీరు. డీకోడింగ్ 8 + 2 2 + 8 4 8 + 10 10 14. అవ్వట్లేదా Sir, డీకోడింగ్? డీకోడింగ్ రావట్లేదు సార్. డీకోడింగ్ రావట్లేదా? మరి ఏ కోడింగ్ వస్తుందరా? చేయండి. మీరు మేధావులు అయితే మీరు వల్ల కాందే ఉంది, ట్రై చేయండి. అది ఏందో అసలు గమనించండి, అవి ఎట్లా ఉన్నాయి నెంబర్లు. ఆడుకోవాలి వాటితోటి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం కనపడుతుంది? 4, 2 కలిపితే ఎంత? 6 వచ్చింది. 6 8, 5 కలిపితే ఎంత? 13 వచ్చింది. అప్పుడు మరి 2, 6 కలిపితే ఎంత? 8. దాన్ని కూడా డీకోడ్ చేయలేకపోతే ఎట్లా? సార్ అదే ఆన్సర్ 8 అని చెప్పాను కదా సార్. నెక్స్ట్ డీకోడింగ్ చేయండి. 10 సార్. 3 కూడా 10 6 కలిపితే 10 సార్. 9. ఎట్లా 10? అంతేగా, 3, 6 కలిపితే 9 వచ్చింది. 5, 2 కలిపితేనేమో 7 వచ్చింది. 2, 4 కలిపితే 10 వచ్చింది. రైట్. నెక్స్ట్ ఇది చూడండి, 2, 4 కలిపితే 6 వచ్చింది. 3 + 5 3, 5 కలిపితే 8 వచ్చింది. 8 6, 2 కలిపితే 8 వచ్చింది. 8. రైట్.
5 కూడా అంతే 5 2 కలిపితే 7 వచ్చింది 7 5 3 5 కలిపితే 18 కలిపితే వచ్చింది 13 3 3 కలిపితే ఎంత 3 ప్లస్ 3 కలిపితే 6 వచ్చింది 6 కరెక్ట్ ఆన్సర్ దీన్ని డీకోడ్ చేయండి అమ్మా G ని H ని 8 Okay, 2 sir. కలిపితే ఎంత 2 కలిపితే 10 10 10 9 plus 10 is equals to 9 10 19. కలిపితే 19 4 plus 5 4 is 5 equals to కలిపితే 9. 9 4 కి 5 కలిపితే ఎంత రావాలి 9 9 రావాలి రైట్ నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ ది కలిపితే 8 4 కి 4 కలిపితే 8 8 2 కి 2 కలిపితే 4 6 కి 6 కలిపితే 12. 6 కి 6 కలిపితే 12 12. రైట్ బాగా డీకోడ్ చేశారు ఈ రోజు బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు క్లాస్ ఓకే ఇంకా నేను దీన్ని స్టాప్ చేస్తున్నాను ఇంకా మీరు కూడా స్టాప్ చేయండి Okay, sir. ఓకేనా ఓకే సార్ Okay, bye, sir. బాగా ఆడినట్టున్నారు ఈ రోజు